జాను తనకు దొరికిన వాచ్ని జైకి చూపించి జైని నిలదీస్తూ మర్యాదగా నిజం చెప్పండి సార్, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి, కిషోర్ని కొట్టింది మీరే కదా అని అంటూ ఉండగా ఇంతలో జై దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అచ్చం జై పడేసుకున్న వాచ్ లాంటి వాచే తీసుకొచ్చి, సార్ మీరు ఆఫీస్లో వాచ్ మర్చిపోయారు, అందుకే ఇవ్వడానికి వచ్చానని ఆ వాచ్ని జైకి ఇస్తాడు. ఇచ్చి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో జాను ఆ వాచ్ని, తనకు దొరికిన వాచ్ని రెండింటినీ కూడా పట్టుకొని చూస్తూ ఉంటుంది. సార్, మీ వాచ్ మీరు ఆఫీస్లో మర్చిపోయారా? అయితే ఇది మీ వాచ్ కాదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు జాను, అది నా వాచ్ కాదు అని జై అంటూ ఉంటే, మరి ఎందుకు సార్ ఇంతసేపటి నుండి నేను అడుగుతూ ఉంటే నిజం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వలా నన్ను అనుమానించి నిలదీసేసరికి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాలేదు జాను, అందుకే మౌనంగా ఉండిపోయాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. చేతికి గాయం ఎందుకు చేసుకున్నారు సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నా జాను నాతో మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే కోపంతో టీపాయిని పగలగొట్టాను. చిన్నప్పటి నుండి నేను అనాథగా పెరిగాను జాను, నాకంటూ ఎవరూ లేరు, కానీ మొట్టమొదటిసారి నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వొక్కదానివే. అటువంటిది నువ్వు కూడా నన్ను అనుమానించి దూరం పెట్టేసరికి ఒక్కసారిగా నాకు ఈ ప్రపంచం అంతా కూడా తలకిందులైపోయినట్టుగా అనిపించింది, చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది, అందుకే అలా చేశాను అని జై అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఎంతగానో ఏడుస్తూ జైని హగ్ చేసుకొని, ఐఎమ్ రియల్లీ సారీ సార్, జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించిన పాపిష్టి నేను, నాకు బుద్ధి లేదు అని చెప్పి నేను చేసిన తప్పుకి నన్ను కొట్టండి సార్ అంటూ జై చేతులు తీసుకొని తన రెండు చెంపలు వాయించుకుంటూ ఉంటుంది. జాను, ఏం చేస్తున్నావు నువ్వు నా ప్రాణానివి, నీకు ఏ చిన్న దెబ్బ తగిలినా సరే నేను తట్టుకోలేను, నువ్వు బాధపడడం నేను చూడలేను, నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో జాను, ఎంత స్వచ్ఛమైన ప్రేమ సార్ మీది, మీ స్వచ్ఛమైన ప్రేమను నేను అపార్థం చేసుకున్నాను, ఇప్పటి నుండి నేను మిమ్మల్ని ఏ విషయంలో కూడా అనుమానించను, అలా అని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. సార్, మీ చేతికి దెబ్బ తగిలింది కదా, నేనే మీకు గోరు ముద్దలు తినిపిస్తాను, పదండి సార్ అంటూ జాను జైకి గోరు ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే జాను కిచెన్లో పనిచేసుకుంటూ ఉండగా జానుకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. జాను, బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుంది, న్యూస్లో చూసావా అని అంటూ ఉంటే లేదే అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వు జై సార్ ఇద్దరూ కలిసి ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, నీకు ఓకే అయితే నేను ఎంట్రీ టికెట్స్ పంపిస్తాను అని చెప్పి తను జానుకి చెప్పడంతో అప్పుడు జాను, నాకు కూడా నిజానికి ఇటువంటివన్నీ ఇంట్రెస్టే, నువ్వు 2 టికెట్స్ తీసుకోవే అని చెప్పి జాను చెబుతూ ఉంటుంది. రెండెవరికి అని చెప్పి జాను వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, నాకు మా అక్కకు, ఈ మధ్య మా అక్క తులసికి కూడా మ్యారేజ్ అయింది, అందుకే తను కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పి జాను తన ఫ్రెండ్కి చెప్పడంతో, సరేనే అయితే నేను 2 ఎంట్రీ ఫామ్స్ తీసుకుంటాను, మీ అక్క కూడా ఈ విషయం చెప్పు, బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో ఏమేం క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ కూడా నీకు ఐడియా ఉంది కదా, బాగా ప్రిపేర్ అవ్వో, ఎలాగైనా సరే నువ్వే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అని చెప్పి జాను వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తాను అని చెప్పి జాను సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జై వస్తాడు. ఏంటి జాను, చాలా సంతోషంగా ఉన్నావు అని జై అడుగుతూ ఉంటే, ఏవండి, బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందట, ఎలాగైనా సరే మనం పార్టిసిపేట్ చేయాలి, మనం మాత్రమే కాదు తులసి అక్కతో పాటు సిద్ధు బావగారు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు సిద్ధుకి అక్క దగ్గర అవుతుంది అని చెప్పి జాను ప్లాన్ చేస్తూ ఉంటుంది. సార్,
మీరు ఒప్పుకున్నట్టే కదా అని అంటూ ఉంటే అప్పుడు జై, జాను, నీకు ఇష్టమైంది ఏదైనా నేను కాదన్నానా? నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఓకే చెప్తున్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని జై అంటాడు. ఆ తర్వాత జాను, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను మా అక్క కూడా ఈ విషయం చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడు తులసికి ఫోన్ చేసి, జాను అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బెస్ట్ కప్పుల్ కాంపిటీషన్ జరుగుతుందట. నేను జై సార్ పార్టిసిపేట్ చేస్తున్నాము, నువ్వు బావగారు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. వద్దు జాను, ఇటువంటివన్నీ మా మామయ్య గారికి నచ్చవు. ఇప్పుడిప్పుడే మా మామయ్య గారు నాతో కాస్త కోపం తగ్గి మాట్లాడుతున్నారు. నేను కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళందరితో కలిసిపోతున్నాను. అటువంటిది ఈ టైంలో వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళకు నా మీద మళ్ళీ కోపం వస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు తులసి మాటలు విని బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయనని తులసి చెప్తున్నట్టుంది. మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని జానుకి చెప్పాలి అనుకొని తులసి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, సిద్ధు, జాను, నేను సిద్ధుని మాట్లాడుతున్నాను, నువ్వు చెప్పిందంతా కూడా నాకు అర్థమైంది. తులసిని కాంపిటీషన్కి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో థ్యాంక్ యూ బావగారు అని చెప్పి జాను ఫోన్ పెట్టేస్తుంది. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఓకే చెప్పకుండానే మీరే కాంపిటీషన్కి వస్తానని చెప్తున్నారేంటి అని తులసి అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది అని అంటూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది. ప్లీజ్ తులసి, నువ్వు కూడా ఒప్పుకోవచ్చు కదా, నాకు కూడా మిమ్మల్ని ఇద్దరిని స్టేజ్ మీద చూడాలని ఉంది అని ఖుషి అంటూ ఉంటుంది. నేను ఒప్పుకుంటే సరిపోతుందా, మామయ్య గారికి కూడా ఇష్టం ఉండాలి కదా అని తులసి అంటుంది. తాతయ్యకి నేను చెప్తాను, నేను ఒప్పిస్తాను అని ఖుషి బసవరాజు దగ్గరికి వెళ్ళి, తాతయ్య తాతయ్య, తులసి మా ఫ్రెండ్ సిద్ధు ఇద్దరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొనాలని అనుకుంటున్నారు, మీరు కూడా అందుకు ఒప్పుకోవాలి తాతయ్య అని ఖుషి అంటూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు ఎలాగైనా సరే ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో తులసికి అవమానం జరిగేలాగా చేయాలి, అప్పుడు అది ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అనుకొని, సరే అమ్మా అలాగే నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి, రే సిద్ధు, రేపే అమ్మాయిని తీసుకొని బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్ళు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, అదేంటి అంకుల్, ఆ తులసిని పంపించేస్తానని చెప్పి ఇప్పుడు కాంపిటీషన్లో పాల్గొనమని చెప్తున్నారేంటి అని అంటూ ఉంటే, అమ్మ కనిష్క, ఆ కాంపిటీషన్లో మనం తులసికి అవమానం జరిగేలాగా చేయాలి, అప్పుడు ఖచ్చితంగా సిద్ధు తనని అసహించుకుంటాడు, వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి కాంపిటీషన్కి పంపిస్తున్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎలాగైనా అంకుల్ చెప్పినట్టుగా తులసికి కాంపిటీషన్లో అవమానం జరగాలని కనిష్క అనుకుంటుంది. ఇక కాంపిటీషన్కి జై, జాను, తులసి, సిద్ధుతో పాటు మరికొంతమంది కపుల్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. యాంకర్ మాట్లాడుతూ, వెల్కమ్ టు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ 2025, ఇక్కడికి వచ్చిన కపుల్స్ అందరికీ కూడా మేము గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నాము. కాసేపట్లో కాంపిటీషన్ మొదలవబోతుంది. టోటల్గా కాంపిటీషన్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఆ 3 రౌండ్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తామని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది. ముందుగా యాంకర్ భార్యాభర్తలిద్దరూ ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో చెప్పాలి, తమ పార్ట్నర్లో తమకు బాగా నచ్చిన విషయం ఏంటో మా అందరితో పంచుకోవాలి అని చెప్పి యాంకర్ అంటూ ఉంటారు. ముందుగా జాను, జై ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. జాను జై గురించి గొప్పగా చెప్తూ, సార్కి పేరెంట్స్ లేరు, చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకి ఎదిగారు, ఆయనకు నేనంటే చాలా ఇష్టం, నేనే ఆయన ప్రపంచం, నేను లేకుండా ఒక్కరోజు కూడా ఆయన ఉండలేరు, ఒకవేళ నేను ఎప్పుడైనా కోప్పడితే చిన్న పిల్లోళ్ళలాగా మారిపోతారో అని చెప్పి జాను జై గురించి గొప్పగా చెప్తుంది. జై కూడా జాను గురించి గొప్పగా చెప్తూ, చిన్నతనం నుండి అనాథగా పెరిగిన నాకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అన్నీ తనే అయింది, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, అన్ని విధాలుగా తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అందుకే
నా జాను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి జై జాను గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సిద్ధుని తులసి గురించి మాట్లాడమని అడుగుతూ ఉంటారు. దాంతో సిద్ధు తులసి గురించి చెప్తూ, నేను మొట్టమొదటిసారి తనను బస్తీలో చూశాను. ఆ బస్తీలో పేద ప్రజలకు సాయం చేస్తూ కనిపించింది. అప్పుడే నేను నా మనసులో ఫిక్స్ అయిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకోవాలని. తల్లి తండ్రి చనిపోయిన పాపకు పెళ్ళి కాకుండానే తను తల్లయ్యి తన బాగోగులన్నీ కూడా చూసుకుంటుంది. అప్పుడే తనని నేను మరింత ప్రేమించడం మొదలుపెట్టాను. అందంలోనూ అనుకోలోనూ తనకి ఎవరూ సాటిరారు అని చెప్పి సిద్ధు తులసి గురించి గొప్పగా చెప్తూ ఉంటే తులసి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తులసిని కూడా సిద్ధు గురించి మాట్లాడమని చెప్తూ ఉంటారు. దాంతో జాను, అక్క ఇది కాంపిటీషన్ అక్క, బావగారి గురించి నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు, లేకపోతే ఓడిపోతావు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, మొదట్లో ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోకుండా నేను ఆయన మీద కోప్పడ్డాను. చాలా రోజులు ఆయనని ద్వేషించాను. కానీ ఆ తర్వాతే నేను ఆయన్ని అపార్థం చేసుకున్నాననే విషయం నాకు అర్థమైంది. అత్తారింట్లో మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడు అందరూ నన్ను దూరం పెట్టినప్పటికీ ఆయన మాత్రం అన్ని విషయాల్లో నాకు సపోర్టుగా నిలిచారు అంటూ తులసి సిద్ధు గురించి గొప్పగా చెప్తూ, ఇప్పుడు ఆయన వల్ల నాకంటూ ఒక మంచి అత్తగారు, మామగారు, బామ్మగారు, తోడబుట్టకపోయినా తోడబుట్టిన లాంటి అక్క, బావగారు వీళ్ళంతా కూడా దొరికారంటూ తులసి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత థర్డ్ రౌండ్లో సిద్ధు కళ్ళకు జై కళ్ళకు గంతలు కడతారు. మీరు కళ్ళు మూసుకొని మీ పార్ట్నర్ బొమ్మ వెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై జాను బొమ్మను గీయబోతూ ఉంటాడు. అప్పుడు జాను జైతో, సార్ మనకి అక్క వాళ్ళకు టై అయింది, నేను ఈ కాంపిటీషన్లో అక్కని గెలిపిద్దామని అనుకుంటున్నాను, ప్లీజ్ సార్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం అలాగే ఉందని అనిపిస్తుంది. కనీసం ఈ కాంపిటీషన్ గెలిస్తే అయినా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరవుతారు, ప్లీజ్ సార్ మనం ప్రైజ్ని వాళ్ళ కోసం త్యాగం చేద్దామని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై జానుకి ఇచ్చిన మాట కోసం అని చెప్పి బొమ్మ సరిగ్గా వేయకుండా కావాలని ఓడిపోతాడు. అలా జై ఓడిపోవడంతో సిద్ధు తులసి బొమ్మను ఎంతో బాగా గీసి కాంపిటీషన్లో గెలుస్తాడు. సిద్ధు తులసి ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ మునుస్వామి గారిని ఇప్పుడు ఎవరు గెలిచారో ప్రకటించాల్సిందిగా కోరుతున్నామని అంటూ ఉంటే అప్పుడు స్టేజ్ మీద మునుస్వామి సిద్ధు తులసి ఇద్దరు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఆ విధంగా సిద్ధుకి తులసికి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అవార్డు రావడంతో జాను అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అక్క కంగ్రాట్స్ అక్క, మొత్తానికి మీరే బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై, జాను అనవసరంగా మనకి రావాల్సిన ప్రైజ్ని తనకు త్యాగం చేశావు, నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేకపోయినా కేవలం నువ్వు అడిగావని చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.